హాయ్ వ్యూవర్స్, మనందరం కూడా స్మార్ట్ ఫోన్స్ని యూస్ చేస్తూనే ఉంటాం. ప్రతి మొబైల్ ఫోన్లో వెరీ కామన్గా ఇవాళ రేపు మనం చూసేటువంటి ఒక కామన్ ఫీచర్ ఏంటి అంటే ఫింగర్ ప్రింట్ స్కానర్. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్స్లో థర్డ్ జనరేషన్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనం చూస్తున్నాం. ఏదైతే మొదటి జనరేషన్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఇది మొట్టమొదటిసారిగా iPhone 5s ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ రేపు మనం ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో వెరీ కామన్గా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఈ మొబైల్ ఫోన్ వచ్చి మనకి టోటల్ 6 years అవుతుంది. ఇన్ లాస్ట్ ఇయర్ వివో కంపెనీ దీంట్లో ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చేసింది. అదేంటి అంటే ఫిజికల్గా కాకుండా డిస్ప్లే లోపలే ఫింగర్ ప్రింట్ స్కానర్. దీన్ని మనం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అఫ్కోర్స్ ఇదంతా పెద్ద పాపులర్ కాలేదు, కానీ OnePlus 6T మొబైల్ ఫోన్ ఎప్పుడైతే మార్కెట్లోకి లాంచ్ అయిందో ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్కు ఉన్న క్రేజ్ మరింత పెరిగిందని చెప్పచ్చు. ఇకపోతే మొన్న రీసెంట్గా ఒప్పో K1 అనేటువంటి మొబైల్ ఫోన్లో మిడ్ రేంజ్ సెగ్మెంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో కూడా ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కామన్ చేసి పడేసింది. ఇదైతే మనకి ట్రెడిషనల్ కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కన్నా కానీ బెటర్గా పనిచేస్తుంది, కానీ ఇంత సెక్యూర్డ్ అయితే మాత్రం కాదు. ఇకపోతే శాంసంగ్ మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి శాంసంగ్ S10 సిరీస్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా అల్ట్రా 3D సోనిక్ స్కానర్స్ని అయితే అనౌన్స్ చేసింది. సో ఇది వచ్చేటప్పటికే టోటలీ ఇప్పటిదాకా ఉండేటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అన్నిటికీ కూడా కంప్లీట్గా గేమ్ చేంజర్ అని చెప్తుంది. ఇది ఎంతవరకు సెక్యూర్డ్ అండ్ ట్రెడిషనల్ కెపాసిటెన్సివ్ లేదన్నట్లయితే కనుక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో పోలిస్తే ఇది ఎంతవరకు మన్నిగ్గా ఉంటుంది, ఎంత ఎక్యూర్డ్గా ఇది వర్క్ చేయడం జరుగుతుంది, అలాగే దీన్ని మనము ఏ విధంగా కూడా హ్యాక్ చేయలేమా లేదా స్ప్రూఫ్ చేయలేమా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో శాంసంగ్ కంపెనీ రిలీజ్ చేయబోయేటువంటి S10 సిరీస్లో టోటల్లీ ఈ కొత్త టెక్నాలజీ అయినటువంటి అల్ట్రా ఫింగర్ ప్రింట్ 3D స్కానర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాయి. సో ఇవి వచ్చేటప్పటికీ మనం ట్రెడిషనల్గా ఉండేటువంటి కెపాసిటెన్సివ్ లేదు అన్నట్లయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఇన్ డిస్ప్లే స్కానర్స్తో పోలిస్తే ఇవి మరింత మెరుగ్గా వర్క్ చేస్తూ ఉంటాయి. సో దీనికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్టికల్కి సంబంధించినటువంటి అదేనండి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మనం చూద్దాం. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్లో మనకి ఏమవుతుందంటే కింద ఒక చిన్న కెమెరా ఉండడం జరుగుతుంది. ఇది మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి థంబ్ ఇంప్రెషన్ని 2Dలో కంప్లీట్గా స్కాన్ చేసి సేవ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే టోటల్లీ మీరు ఎప్పుడైతే మీ డిస్ప్లే మీద ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ని ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా దాంట్లో నుంచి వచ్చినటువంటి బ్రైట్నెస్ లైట్ తోటి మీ ఫింగర్ని ఇది అనాలిసిస్ చేసుకొని తన దగ్గర ఉన్నటువంటి డేటాతోటి ఇది మ్యాచ్ చేసి చూసుకోవడం సరిపోతుంది. సో ఇది ఎప్పుడైతే మ్యాచ్ పర్ఫెక్ట్గా అవుతుందో ఆటోమేటిక్గా మీ ఫోన్ని అన్లాక్ చేయడం జరుగుతుంది. సో ఈ అల్ట్రాసోనిక్ వచ్చేటప్పటికే టోటల్లీ ఇది డిఫరెంట్ వేలో వర్క్ చేయడం జరుగుతుంది. ఇదేంటి అంటే టోటల్లీ మనకి ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ దగ్గర నుంచి కొంత సౌండ్ వేవ్స్ని మనకి రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. ఇది ఎప్పుడైతే మీ ఫింగర్కి టచ్ అయ్యి ఆటోమేటిక్గా అది రివర్స్ అవుతుందో ఈ టైంని ఇది అనాలిసిస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని ఇది అన్లాక్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకేమవుతుందంటే ప్రతి ఫింగర్లో కూడా టోటల్లీ మనకి రిడ్జెస్ ఉంటాయి. రిడ్జెస్ అంటే మన వేలి ముద్ర అన్నట్లు. సో ఈ రిడ్జెస్కి ఈ సౌండ్ టచ్ అయ్యి ఎంతసేపట్లో మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది అనాలిసిస్ చేసుకొని అలాగే ఇది పర్ఫెక్ట్ పొజిషన్లో అండ్ పర్ఫెక్ట్ ఎక్యూర్డ్గా ఇది డేటా అనేది అనాలిసిస్ చేసుకొని మనకి ఇది ఫోన్ని అన్లాక్ చేయడం జరుగుతుండేది. ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. వేర్ కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్ వాటిలో మీరు చూసారో అన్నట్లయితే కనుక దాన్ని చాలా సింపుల్గా మనం హ్యాక్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఒక ఫెవికాల్ లేదు అన్నట్లయితే ఒక థంబ్ ఇంప్రెషన్ వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి దాని మీద ప్లేస్ చేసి వెరిఫై చేసినా కానీ ఆటోమేటిక్గా మీకు ఈ ఫోన్ అన్లాక్ అవ్వడం జరుగుతుంది. వేర్ ఇప్పుడు ఈ అల్ట్రాసోనిక్ వచ్చేటప్పటికే టోటల్లీ సెక్యూరిటీ పరంగా ఇది డిఫరెంట్ లెవెల్ అనే చెప్పచ్చు. ఇకపోతే మనం ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఆప్టికల్కి అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి అల్ట్రా దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు చూసారన్నట్లయితే పాత జనరేషన్ దానిలో మనం టోటల్గా ఒక కెమెరాని ప్లేస్ చేయాల్సి వస్తుంది. సుమారుగా ఇది వచ్చేటప్పటికే మనకి 50 mm లేదా 40 mmలోనో ఇది మొత్తం టోటల్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము డిస్ప్లే కింద కెమెరాని స్కానర్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్కువగా స్పేస్ ఆక్యుపై చేయడం అవుతుంది. అండ్ అలాగే దీనికి తగ్గట్టుగా హెడ్ఫోన్ జాక్ని రిమూవ్ చేయాల్సి వచ్చేది. అలాగే బ్యాటరీని కూడా టోటలీ డిఫరెంట్ షేప్లో వీళ్ళు డిజైన్ చేయాల్సి వచ్చేది. యాజ్ ఆఫ్ నా ఇప్పుడు శాంసంగ్ కంపెనీ వాడినటువంటి ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్లో వచ్చేటప్పటికే ఇలాంటి బాధలే లేకుండా జస్ట్ 0.20 mm అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ కెమెరా సెన్సార్స్ని యూజ్ చేసిన దానికన్నా కానీ సగం ప్లేస్లోనే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫేవరెట్ 3.5 mm జాక్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దీనికోసం ప్రత్యేకంగా బ్యాటరీని కస్టమైజ్ చేసుకొని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా యాజ్ యూజువల్గా
గానే మనం ఫోన్ అయితే డిజైన్ చేయొచ్చు. సో కంపేర్డ్ టు ద స్పేస్ ఆక్యుపెన్సీ అలాగే మొబైల్ ఫోన్ యొక్క డిజైన్ ని చేంజ్ చేయకుండా టోటల్లీ డిజైనింగ్ పరంగా కూడా మనం యాజ్ యూజువల్ గా అంటే ట్రెడిషనల్ గా ఉండేటువంటి 3.5mm జాక్, ట్రెడిషనల్ బ్యాటరీ కెపాసిటీ ఇవన్నిటిని కూడా కంటిన్యూ చేసుకోవడానికి ఈ సామ్సంగ్ డిజైన్ చేసినటువంటి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ ఇన్ ఆప్టికల్ ఇమేజ్ సెన్సార్ కన్నా కానీ. ఇకపోతే ఈ 3D సోనిక్ సెన్సార్ వల్ల మనకు వచ్చినటువంటి మరొక లాభం ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పోల్చామన్నట్లయితే ఇది మరింత మెరుగ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని చూసారన్నట్లయితే కనుక దీనికి డిస్ప్లే లోపల మనకు ఒక డార్క్ స్పాట్ రావడం జరుగుతుంది, అంటే బ్రైటర్ స్పాట్ వెలగడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము దాని మీద ప్రెస్ చేస్తామో మన ఫోన్ దానికి అన్లాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఆ డార్క్ స్పాట్కి అటు ఇటుగా ఏదైనా పెట్టినా కానీ ఇది ప్రాపర్గా వర్క్ చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి మనకి ఫింగర్ ప్రింట్ రీడ్ కాకపోతే మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. సుమారుగా ఈ ప్రెస్సింగ్లో మీరు వచ్చేటప్పటికే సుమారుగా అప్రాక్సిమేట్లీ 150 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ మీరు డిస్ప్లే మీద వేయాల్సి వస్తుంది. వేర్ ఈ అల్ట్రా 3D సోనిక్ సెన్సార్స్ తోటి పోల్చారన్నట్లయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ మనకి సామ్సంగ్ S10తో పోలిస్తే ఇందులో వచ్చేటప్పటికే టోటల్లీ మీకు ఇది సౌండ్ వేవ్స్ని తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఎటువంటి ప్రెషర్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ డిస్ప్లే మీద ఈ ఫింగర్ ప్రింట్ని ప్లేస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ వచ్చేటువంటి సౌండ్ వేవ్స్ బౌన్స్ అయ్యేటువంటి టైం అలాగే ఈ రిడ్జెస్ మీద ఎలా బౌన్స్ అవుతుందని అనాలిసిస్ చేసుకుని ఆటోమేటిక్గా ఫోన్ అన్లాక్ అయిపోవడం జరుగుతుంది. ఈవెన్ మీరు ఈ సందర్భంలో జస్ట్ డిస్ప్లేని టచ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ 10 to 15 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ మాత్రమే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ టు అప్గ్రేడ్ దిస్ 3D సెన్సార్ అని కూడా చెప్పచ్చు. అలాగే ఈ 3D సోనిక్ సెన్సార్ వల్ల మనకు వచ్చినటువంటి మరొక లాభం ఏంటి అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చేటప్పటికే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ మీద ఏమైనా మాయిశ్చర్ ఉన్నా లేదా ప్రాపర్గా మనం ప్లేస్ చేయకపోయినా లేదా దీని మీద ఏదైనా డస్ట్ లేదా ఏదైనా మనం కెమికల్ ఏదైనా టచ్ అయి ఉన్నా కానీ మనకి ఫింగర్ ప్రింట్ ప్రాపర్గా రికగ్నైజ్ చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. వేర్ ఇది వచ్చేటప్పటికే టోటలీ మనకి మాయిశ్చర్ నుంచి కానీ అలాగే టోటలీ డర్టీ హ్యాండ్స్ ఉన్నా లేదు అన్నట్లయితే అండర్ వాటర్ కూడా ఈ 3D సోనిక్ సెన్సార్ అనేది మన ఫింగర్ ప్రింట్ని స్కాన్ చేయగలదు. This is also one of the good move in this fingerprint technology అని చెప్పచ్చు. ఇకపోతే దీనివల్ల మన బ్యాటరీ బ్యాకప్ కూడా మరింత మెరుగ్గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్కి బ్యాటరీకి ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జనరల్గా మనం మొబైల్ ఫోన్స్లో అంటే OnePlus 60 కావచ్చు, Oppo K1 కావచ్చు, వీటన్నిటిలో కూడా మనం ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేసుకోవడం కోసం డిస్ప్లే మీద ఒక బ్రైటర్ స్పాట్ అయితే మనకు కనపడుతూ ఉంటుంది. వేర్ మనం ఫింగర్ని అక్కడ ప్లేస్ చేసామన్నట్లయితే మన ఫోన్ అన్లాక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వేర్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ 3D సోనిక్ సెన్సార్స్ అన్నిటిలో కూడా మనకి OnePlus లేదా K1లో వచ్చినంత బ్రైటర్ స్పాట్ అయితే రాదు. ఒక చిన్న పింక్ డాట్ మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది. జస్ట్ మీరు అక్కడ ప్లేస్ చేస్తే మీ ఫోన్ అన్లాక్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ డిస్ప్లే లోపల ఈ బ్రైట్నెస్ అనేది ఎప్పుడు నిరంతరంగా ఇది స్ప్లిట్ చేస్తూ ఉండాలి. సో దీనివల్ల మనకి బ్యాటరీ కన్జంప్షన్ అనేది కొంచెం ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు ద అల్ట్రాసోనిక్ సెన్సార్ కన్నా. ఎందుకంటే దీంట్లో వచ్చేటప్పటికి బ్రైటర్ స్పాట్ ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది అంటే చాలా లెస్ బ్రైట్నెస్తో ఇది పనిచేయడం జరుగుతుంది. ఇకపోతే టోటల్గా ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొత్తాన్ని సెటప్ చేయడం కోసం అది OnePlus 60 కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక Oppo K1 కావచ్చు లేదా Vivo మోడల్స్ కావచ్చు, వీటన్నిటిలో మనము ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని సెటప్ చేయడం కోసం సుమారుగా 38 seconds to 40 seconds టైంని మనం వెచ్చించాల్సి ఉంటుంది. వేరే ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్లో వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మీరు అప్ టు 18 to 20 secondsలో మీ ఫింగర్ ప్రింట్ సెటప్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో మనం వెరీ ఫాస్ట్గా డేటాని యాక్సెస్ చేయడం కోసం మనకి ఇది చాలా వేగంగా అన్లాక్ చేసి సపోర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఫర్ అప్గ్రేడింగ్ దిస్ అల్ట్రా 3D సోనిక్ సెన్సార్ అని చెప్పచ్చు. ఇకపోతే సెక్యూరిటీ పరంగా కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ కన్నా కానీ ఈ 3D అల్ట్రాసోనిక్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ పరంగా కూడా సూపర్ అనే చెప్పచ్చు. రెగ్యులర్గా మనం వాడుతున్నటువంటి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని చాలా అంటే చాలా సింపుల్గా మాఫ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక మడ్ మీద కానీ లేదన్నట్లయితే కనుక ఏదైనా ఫెవికాల్ సహాయంతో లేదా ఏదన్నా వాళ్ళు నిద్రపోతున్న వ్యవస్థలో కూడా డైరెక్ట్గా వాళ్ళ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని తీసుకొచ్చి అంటే వాళ్ళ ఫింగర్ని తీసుకొచ్చి దీని మీద ప్లేస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఈ ఫోన్ అనేది అన్లాక్ అయిపోవడం జరుగుతుంది. వేరే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో ఇలా జరగటం ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇవి ఫింగర్ ప్రింట్ రిడ్జెస్తో పాటు మీ స్కిన్ ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుందా లేదా అసలు ఎక్స్పాండ్ అవుతుందా కాదా అనే ఇన్ఫర్మేషన్ని కూడా ఇవి ఐడెంటిఫై చేయగలదనమాట. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకేమవుతుందంటే మనం ఎప్పుడైతే ఫింగర్ ప్రింట్ స్కానర్ని ప్లేస్ చేస్తామో ఈ
ఇది మన ఫింగర్ ప్రింట్ యొక్క రిడ్జెస్తో పాటు ఎంత దాకా మీ స్కిన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇది ఐడెంటిఫై చేస్తూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫోన్ని మాఫ్ చేయటం, అంటే ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనము మాఫ్ చేయటం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అనే చెప్పచ్చు. అలాగే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వల్ల మనకు వచ్చినటువంటి మరొక లాభం ఏంటి అంటే జనరల్గా మనం ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి జస్ట్ ఓన్లీ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ కోసమే వాడుతూ ఉంటాం. సో ఇందులో వచ్చేటప్పటికి అప్ టు 4 mm దాకా కొంచెం గెస్టెడ్ సెన్సార్ కంట్రోల్స్ని కూడా మనం చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ వింటున్నారు, సో ఇట్లా అంటే లెఫ్ట్ నెక్స్ట్ ట్రాక్ రావటం, ఇలా అంటే ప్రీవియస్ ట్రాక్ రావటం, వాల్యూమ్ పెరగటం, వాల్యూమ్ తగ్గటం, ఇట్లా ఆ ఏరియాలో అప్ టు 4 nm అంటే 4 mm దాకా టోటల్గా మనము కస్టమైజ్డ్ గెస్టెడ్ సెన్సార్స్ లాగా కూడా యూజ్ చేసుకునేటువంటి టెక్నాలజీ ఈ అల్ట్రాసోనిక్ 3D స్కానర్లో మనకు రావడం జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ మూవ్ ఇన్ ద ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ అనే చెప్పచ్చు. ఇకపోతే ఫైనల్గా ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చేటప్పటికే మనకి శాంసంగ్ డిజైన్ చేసింది ఏం కాదు, ఇది క్వాల్కమ్ కంపెనీ డిజైన్ చేసింది. సో ఇది శాంసంగ్ డిజైన్ చేస్తుంటే మనకి ఓన్లీ శాంసంగ్ మొబైల్ ఫోన్స్లోనే ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ టెక్నాలజీని అయితే మనం చూస్తుంటాం. దీన్ని డిజైన్ అండ్ డెవలప్ చేసింది కంప్లీట్లీ క్వాల్కమ్ కంపెనీ. కాబట్టి ఇకపైన మనకి నెక్స్ట్ జనరేషన్ అంటే లేదా ఈ సంవత్సరం వచ్చేటువంటి టోటల్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఈ ఇన్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కన్నా కానీ ఇవి మరింత సెక్యూర్డ్గా, అలాగే యాంటీస్ ప్రూఫ్, అంటే టోటల్లీ మన ఫింగర్ ప్రింట్ని ఆల్మోస్ట్ ఆల్ ఎవరు హ్యాక్ చేయలేరు. ఈవెన్ దీంట్లో వాడినటువంటి ఈ టెక్నాలజీ యాంటీస్ ప్రూఫింగ్ టెక్నాలజీ అనేది టోటల్గా ఒరిజినల్గా యూజరే ఆ ఫింగర్ని ప్లేస్ చేస్తున్నారా లేదా ఎవరైనా థర్డ్ పర్సన్ ప్లేస్ చేసి వీటిని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారా ఇన్ఫర్మేషన్ని కూడా ఇవి ఐడెంటిఫై చేసుకోగలిగేలాగా క్వాల్కమ్ కంపెనీ ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ని అయితే డిజైన్ చేసింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆఫ్ నో ఇవైతే మనం శాంసంగ్లో చూస్తున్నాం, ఇక రాను టోటల్లీ మనకి టోటల్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నిట్లో ఇదే ఫింగర్ ప్రింట్ స్కానర్ టెక్నాలజీని మనం చూడబోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ క్వాల్కమ్ కంపెనీ కొత్తగా లాంచ్ చేసినటువంటి 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సెన్సార్ టెక్నాలజీ గురించి కంప్లీట్ ఇన్ఫో. అలాగే టోటల్గా మనం ట్రెడిషనల్గా యూస్ చేసినటువంటి కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి ఆప్టికల్ ఇమేజ్ అదేనండి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి, అలాగే ఇప్పుడు క్వాల్కమ్ కంపెనీ రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి ఈ అల్ట్రాసోనిక్ 3D ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి కంప్లీట్ కంపారిజన్ ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నేను చేయనా వద్దా అనే దాని గురించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.